విజయవాడ మునగడానికి ఏలేరు రిజర్వాయర్ వరదలకు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. అయితే జగన్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే పిఠాపురం టీడీపీ నేత వర్మ. ఏలేరు రిజర్వాయర్ లో సైక్లోన్ వస్తా ఉంది, ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్ గా మారుతుంది, భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ అంటూ పూర్తిగా గాలికి వదిలేశారు. ఇన్ఫ్లో అసెస్మెంట్ అల్లూరి సీతారామరాజు నగర్ జిల్లా తర్వాత ఏజెన్సీ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్, ఆ ఫ్లో గురించే 5-6 టీఎంసీ కుషను. ఇంకా నీకు తెలీదు, ఇంకో 1.25 టీఎంసీ బఫర్ ఉంది. 2.425 ప్లస్ 1.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 25.5 టీఎంసీ. మేము తెంగరోళ్ళం కాదు, లెక్కలన్నీ నేర్పాడు చంద్రబాబు నాయుడు మాకు. 9వ తారీఖున 45,335 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కు ఇన్ఫ్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి 21,500 క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్లు కిందకు వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. 45,000 ఇన్ఫ్లో రావాలంటే దగ్గర 30 అవర్స్ పడుతుంది. అదే 20,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లో వదలాలంటే సముద్రం దగ్గరే. 20,000 అవుట్ఫ్లో మనం వదులుతుంటే 48 గంటల్లో మోర్ దాన్ 45,000 వెళ్తుంది. లెక్కేసుకో అంబటి రాంబాబుని అడిగి, గంట రాంబాబుని అడిగి. అంటే సముద్రం ఇక్కడ దగ్గరే, ఏఎన్సీకి ప్రాజెక్టు దూరం, ఆ మైలేజ్ రన్నింగ్ టైం తీసుకో. ఇక్కడి నుంచి 20,000 టీఎంసీలు వదిలిన టైం తీసుకో, 2 కాలిక్యులేట్ చేసుకో, 2 సరిపోయినాయి. జగన్ 7,000 ఇస్తా ఉన్నాడు, నేను 10,000 ఇస్తా ఉన్నాడు అని, నేను 10,000 ఇవ్వబోతున్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన 10,000 ఇవ్వబోతా ఉన్నాడు, ఎవరికి ఇస్తా ఉన్నాడు? కనీసం ఈ క్రాప్ చేశారా? సోషల్ ఆడిట్ పెట్టారా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వాళ్ళ చుట్టూ తిరగాలి. వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళకు మాత్రమే వస్తుంది. వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రామాలు ఉంటాయి, వాళ్ళ ఇష్టం లేని గ్రామాలు ఉండవు. పారదర్శకత ఎక్కడా లేకుండా పోయింది. మీ గ్రామంలో ఈ క్రాప్ జరుగుతూ ఉందా? నువ్వే చెప్పు. నీ గ్రామంలో ఈ క్రాపే జరగనప్పుడు ఇక ఏ రకంగా ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఎగనామా పెడుతున్నట్టే కదా. ఈ క్రాపే జరగనప్పుడు ఇక దీనికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నీకు ఏ రకంగా నీకు సొమ్మిస్తాడు? తెలివైనోడా తింగరోడా అర్థమవుతాం. మా నియోజకవర్గం నొక్కో, కంప్యూటర్ వచ్చు కదా, కంప్యూటర్ నొక్కో. పిఠాపురం నియోజకవర్గం ఈ క్రాప్ ఎంత ఉంది? 98% ఉంది. అది చంద్రబాబు.